వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. రీసెంట్గా పార్లమెంటులో రాహుల్ గాంధీపై మాజీ కేంద్ర మంత్రి అలాగే ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేవదీసిన సంగతి మనకు తెలిసిందే. కులమేదో తెలియని వాళ్ళు కుల గణన గురించి అడుగుతున్నారని చెప్పేసి ఒక ఎద్దేవా చేసినట్లుగా అనురాగ్ ఠాకూర్ అనడం నిజంగానే దుమారాన్ని లేవదీసింది. దీని మీద ప్రియాంక గాంధీ కూడా విరుచుకుపడ్డారు. ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. భరద్వాజ్ గారు అయ్యా నమస్కారం సార్. నమస్తే. కులమేదో తెలియని వాళ్ళు కుల గణన గురించి అడుగుతున్నారు అని చెప్పేసి అంటం అనేది, అంటే నిజంగా ఒకవేళ అవతల వాళ్ళు ఎవరైనా కావచ్చు, అలా మాట్లాడటం అనేది ఎంతవరకు సబబు? మళ్ళీ నేను వాళ్ళని ఉద్దేశించి అనలేదు అని కూడా ఆయన మళ్ళీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశారు కదా. దీన్ని ఎలా చూస్తారు? అంటే వాళ్ళు ఉద్దేశం ఏమిటంటే రాహుల్ గాంధీ కులం ఏమిటి అనేది చెప్పించాలి అని అనుకున్నారు, టార్గెట్ చేశారు. ఈ టార్గెట్ చేయటానికి నేపథ్యం ఏంటంటే ఒక ప్రచారం ఉంది భారతదేశంలో చాలా కాలంగా, అది అండర్ కరెంట్గా ట్రావెల్ అవుతోంది. అదేంటంటే ఇందిరాగాంధీ గారి భర్త ఎవరు అనేది. ఆయన ఫిరోజ్ జహంగీర్ ఘండి ఆయన పేరు ఒరిజినల్గా. పార్సీ, ఆయన ముస్లిం కాదు. కానీ ఫిరోజ్ ఖాన్ అనే పేరుతో ముస్లింగా చలామణి చేసేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతోంది. పార్సీలు వేరు, ముస్లింలు వేరు వేరు. జొరాస్ట్రియన్స్ వాళ్ళు. జొరాస్ట్రియన్ అనేది ఒక మతం ఉంది ప్రపంచంలో. ఓకే. సో అది పూర్తిగా పక్కకి నెట్టేసి ముస్లిం ముద్ర వేసేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతోంది. దీంతో పాటు ప్యారలల్గా జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీ మీద కూడా ఆ ప్రమాదం ఉంది. అది కూడా ముస్లిం కనెక్టెడ్ ఫ్యామిలీ మాత్రమే కదా, అది ముస్లిం ఫ్యామిలీనే ఇటువైపుకి మళ్ళారు మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి. ఓకే అనే ప్రచారం కూడా ఉంది. అసలు అంటే జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి మోతీలాల్ నెహ్రూ, ఆయన గురించి కూడా ఉంది. ఎట్లా ఆయన గురించి కూడా ఆయనకి ఇస్లాం సంపర్కం ఉన్నది అనేటువంటి విషయం చాలా విస్తృతంగా ప్రచారంలో ఉంది దేశంలో. అసలు నెహ్రూ ఫ్యామిలీ, కాంగ్రెస్ పార్టీ ఇన్ టోటల్ ముస్లిం. ఓకే. అది ముస్లిం సైడ్ తీసుకున్నటువంటి పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ దేశంలో మొదటి నుంచి. అయితే ఇందిరాగాంధీ, ఫిరోజ్ జహంగీర్ వీళ్ళ పెళ్లికి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా అంగీకరించలేదు ఆ రోజున, ఆయనకు ఉన్నటువంటి పర్సనల్ రీజన్స్తో. గాంధీ గారు చొరవ తీసుకుని ఆయన పేరులో ఉన్నటువంటి గండీని గాంధీగా మార్చి అలా అప్పటికే పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత ఆమోదం కోసం ఓకే క్విట్ ఇండియా మూమెంట్ టైంలో వీళ్ళ పెళ్ళైపోయిన తర్వాత 2 పిల్లలు పుట్టారు. ఆయన నేషనల్ హెరాల్డ్ పత్రిక మేనేజర్గా ఉండేవాడు, జర్నలిస్టు ఫిరోజ్ గాంధీ. ఆ తర్వాత ఆయన పార్లమెంట్లో మామగారికి వ్యతిరేకంగా రకరకాల ముంద్రా కేసు వీటిల్లో ఆయనే ప్రధానంగా స్కామ్ బయటకు వచ్చినప్పుడు ఆయన రిజైన్ చేయాలి అని డిమాండ్ చేసిన అల్లుడు ఈయనే. ఓకే. కాబట్టి పార్లమెంట్లో యుద్ధం ఉండేది. ఆ తర్వాత ఆయన కన్ను మూసాడు. ఆయన కన్ను మూసిన తర్వాత ఇందిరాగాంధీకి ఒక ప్రాధాన్యత లభించింది. ఆవిడ పొలిటికల్గా ముందుకెళ్ళడం ఇవన్నీ చూసాం మనం. అయితే ఇది ఆ ఫ్యామిలీ మీద ఒక బ్రాండ్ వేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది మొదటి నుంచి, హిందూ మహాసభ వైపు నుంచి. ముస్లిం బ్రాండ్ వేసే ప్రయత్నం జరుగుతోంది. అయితే దీన్ని అడ్వాంటేజ్గానే భావించారు వాళ్ళు నడిచినంత కాలం. తర్వాత ఎప్పుడైతే అద్వానీ గారు ఏకాత్మతా యజ్ఞం మొదలుపెట్టి దేశంలో హైందవ మతం ప్రమాదంలో ఉంది అనే ప్రచారం ముందుకు తీసుకెళ్ళాడు, ఏకాత్మతా యజ్ఞం ప్రోగ్రామే అది. భారతదేశంలో హిందూ మతం మెజారిటీ మతంగా ఉంది కానీ ప్రమాదంలో ఉంది అని. ఆ ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి హిందువులందరూ యునైట్ కావాలి. ఏకాత్మ అంటే అదే ఒక ఆత్మ అవ్వాలి మనందరం అని ఒక పిలుపునిచ్చి ఆయన దేశం అంతా తిరిగాడు. ఈ తిరిగే క్రమంలో హిందూ ఐక్యత మొదలై దాని పరిణామం ఏమిటో చూసాం మనం. మోడీ గారు
వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని పక్కన పెట్టేస్తే మోడీ గారు తిరిగి 2014లో ప్రధాని అయినప్పుడు మనం కూడా కొంత హిందువుగా కనిపిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన రాహుల్ గాంధీ మెదడులో కూడా మొలిచిన మాట వాస్తవం. ఓకే. మొలిచిన సందర్భంగా ఆయన కనిపించిన గుడికి కనిపించని గుడికి కూడా వెళ్ళిపోయి దండం పెట్టుకోవడం మొదలుపెట్టిన విషయం మనకు తెలుసు. అంటే తన్ని తాను మోరు హిందూగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేశాడు ఆయన. అదే ఈ ప్రయత్నంలో భాగంగానే దత్తాత్రేయ గోత్రం మాది, మేము బ్రాహ్మణం అని చెప్పుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఈ క్రమంలో ఆయన మీద ఇంకొక వైపు నుంచి దాడి జరిగింది. అంటే గోత్రం చెప్పుకోలేని ప్రతివాడు దత్తాత్రేయ గోత్రం అని చెప్పుకోవడం ఈ దేశంలో ఆచారం అని చెప్పి కొంతమంది బ్రాహ్మణులు దాడి చేశారు. సరే, ఇలా దీన్ని వీళ్ళు కూడా ప్రమోట్ చేశారు, వైరిపక్షం కూడా. ఇది జరుగుతున్నటువంటి క్రమంలోనే మనం మన ఒరిజినల్ స్టాండ్ వదిలేసి వీళ్ళ వెనకాల పడేళ్ళిపోతున్నాం అనేటువంటి జ్ఞానం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. వచ్చి అంటే తీవ్రమైన విమర్శ వచ్చింది అతని మీద, రాహుల్ గాంధీ మీద. అంటే నువ్వు మోరు హిందూగా కనిపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అని. చివరికి ఎక్కడ దాకా అనుమానం వెళ్ళిందంటే బాబ్రీ మసీదు కూల్చేసింది కూడా మనమే అని చెప్పేసుకుంటే పోతుంది కదా బహిరంగంగా అనే పరిస్థితి. అంటే ఆ తాళాలు తెరిచిన వాడు రాజీవ్ గాంధీ. మా నాన్న తాళాలు తెరిచాడు, మా పివి నరసింహారావు ఆ రోజు ఆ క్షణం సీట్లో ఉన్నాడు. సీట్లో ఉండటం మాత్రమే కాదు, ఆ బద్దలు కొట్టినటువంటి క్షణాల్లో అక్కడ ఉన్నటువంటి సైన్యం, మోహరించిన సైన్యం ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకుంది, అది కొట్టేశారు. ఇదంతా జరిగింది కళ్యాణ్ సింగ్ సీఎం అప్పుడు అక్కడ. ఈ నేపథ్యంలో ఇది జరిగింది కూడా మా హయాంలోనే. మేం కదా బాబ్రీ మసీదుని కూల్చింది, మాకు కదా క్రెడిట్ రావాల్సింది అన్నదాకా ఎక్కడ వెళ్తారో వీళ్ళు. ఈ దూకుడులు అనే భయపడిన సందర్భం కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇంతగా మోరు హిందూగా ప్రొజెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా ఒక దారుణమైన వైఫల్యాన్ని చూశారు వాళ్ళు 2019 ఎన్నికల్లో. అప్పటి నుంచి మళ్ళీ స్వస్వరూప జ్ఞానం కలిగి మనం ఏమిటి, మన ఉనికి ఎక్కడ, మనం దేన్ని ఎదుర్కోవాలి, దేశ ప్రజలందరూ దేన్ని సఫర్ అవుతున్నారు, ఎందుకు మన వైపు చూస్తున్నారు, మనం చేయవలసిన పని ఏమిటి అనేది వాళ్ళని వాళ్ళు రివ్యూ చేసుకొని ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టారు. సజావైనటువంటి ప్రయాణం మొదలైంది 2019 తర్వాత. ఓకే. అప్పుడు ఆయన యాత్ర మొదలుపెట్టాడు, పాదయాత్ర, జోడో యాత్ర అని, భారత్ జోడో యాత్ర. అవును. ఈ భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయనకు కొంత జ్ఞానం వచ్చింది. ఆ వెలుగులో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ వెలుగులో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత మొదటిసారిగా ఆయనకి భారతదేశం అర్థమైంది రాహుల్ గాంధీకి. అదే తను ఒక చోట ఉండి చూసిన భారతదేశానికి తిరిగిన తర్వాత కనిపించినటువంటి భారతదేశానికి తేడా తెలిసి వచ్చింది. తేడా అర్థమైంది. రెండోది తను విస్తృతంగా అధ్యయనం చేశాడు. అవును. ఇదంతా కూడా ఇప్పుడు పార్లమెంట్లో కనిపిస్తోంది, అతని ఉపన్యాసాల్లో అవును కనిపిస్తోంది. మోర్ మెచ్యూరిటీ అనేది మెచ్యూరిటీ ఒకటి. ఇప్పుడు వాస్తవంగా రకరకాల గందరగోళాలు ఉన్నాయి. ఈ కులగణన మాత్రమే కాదు, జనాభా మదింపు కార్యక్రమం ఒకటి వాయిదా పడి ఉంది. అంటే ఈ దేశంలోకి అక్రమంగా చొరబడినటువంటి హిందువులని ఓన్ చేసుకుని ఇతర మతాల వాళ్ళని కట్టడి చేయవలను అని ఒక కార్యక్రమం కొంతకాలం నడుస్తుంది కదా. అవును అవును, అది కూడా ఉంది దీని వెనకాల ప్రోగ్రాం. ఓకే. జనాభా గణన, ఇది దీని మీద ఒక గొడవ జరుగుతోంది. దానికి దీనికి కూడా లింక్ చేసి ఇప్పుడు రాహుల్ గాంధీ మీద దాడి మొదలుపెట్టారు. ఓకే. మొదలుపెట్టి ఈ పౌరసత్వ సవరణ చట్టము అంటారు దాన్ని. ఈ పౌరసత్వ సవరణ చట్టము అనే దాని మీద కూడా వీళ్ళు ఇదే పద్ధతిలో అగ్రెసివ్గా పెడతారు. ఆల్రెడీ ముస్లిం సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మేము ఈ దేశ పౌరులమే, మమ్మల్ని గుర్తించండి అని. దీని మీద పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు రోడ్ల మీద చాలామంది ముస్లిమ్స్ ప్లకార్డులు పట్టుకుని మౌనంగా నిలబట్టడం చూసాం మనం హైదరాబాద్లోనే. ఓకే. ఈ గందరగోళం ఉంది వాళ్ళల్లో. అంటే బర్మా నుంచి రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ముస్లింలందరినీ కంట్రోల్లోకి తీసుకునేటువంటి ఒక ప్రయత్నం. దీనిలో భాగంగానే
నేపాల్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి హిందువులందరినీ ప్లేస్ చేసేటువంటి ప్రయత్నం. అవును, దాని మీద వివాదం నడుస్తూనే ఉంది ఇప్పుడు. అదొకటి ఉంది, అదొక గోళ ఉంది. సో దానికి కాంగ్రెస్ పార్టీ అది ఎక్కడ ఆ ఇష్యూని భుజాన వేసుకుని సీరియస్గా ఒక మూమెంట్లోకి వెళ్తుందేమో అనే ఉద్దేశంతో వీళ్ళని కార్నర్ చేయటం కోసం వీళ్ళని టార్గెట్ చేస్తూ ఈ ప్రచారం మొదలైంది. అసలు కులం ఏంటి, మతం ఏంటి, మీ మతం ఏంటో చెప్పండి అంటే, అసలు అది ఆ ఫ్యామిలీయే ముస్లిం ఫ్యామిలీ, అది ఆ స్టాండ్ తీసుకోవడం తప్పేం కాదు అనేది ఎస్టాబ్లిష్ చేయడం వాళ్ళ ఉద్దేశం. ఫిరోజ్ జహంగీర్ కాదు, పాడు కాదు, ఫిరోజ్ ఖాన్ అటు ముస్లిము, ఈ పార్సీలు జొరాస్ట్రియన్ ఇదంతా బోటకం. అసలు మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి అది ముస్లిం ఫ్యామిలీ. అందుకని వాళ్ళు మొదటి నుంచి సంతుష్టీకరణ రాజకీయాలు చేశారు. ఈ దేశంలో మెజారిటీ మతాన్ని తీసుకెళ్లి మైనారిటీ మతాలకు తాకట్టు పెట్టారు. వాళ్ళని సంతృప్తిపరచడం కోసం వీళ్ళని కోసేశారు. మహాత్మా గాంధీ మీద ఉన్న విమర్శ కూడా అదే కదా. మహాత్మా గాంధీ అనేవాడు బై బర్త్ హిందూ, కానీ ఆయన హిందువులకి ముస్లింలకి ఏకకాలంలో ఏకనాయకుడిగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో తాను ఎట్లాగూ జన్మరీత్యా హిందువు కాబట్టి హిందూ సమాజం తనతోనే ఉంటుంది, కొత్తగా తన హక్కును చేర్చుకోవాల్సింది ముస్లిం సమాజాన్ని కాబట్టి వీళ్ళని కోసి వాళ్ళకి వేసి వాళ్ళని తన కాంపౌండ్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నాడు ఆయన. ఇది ప్రమాదకరమైన ట్రెండ్. అంటే పాకిస్తాన్కి భారతదేశం ఇవ్వాల్సినటువంటి 55 కోట్లు ఇవ్వాలని కదా ఆయన నిరాహార దీక్ష కూర్చుంది ఆ రోజు. పన్నుల తాలూకా ఇప్పుడు విభజన హామీల అమలు అని చెప్పి మొన్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కూర్చున్నట్టే జరిగింది ఆ రోజున కూడా. దేశ విభజన అని అన్నాం కానీ కాదు అది. ఓకే, దేశ విభజన అంటే దేశాన్ని నెట్ట నిలువుగా చీల్చిచ్చిన అనుభూతి కలుగుతుంది. ఇది అది కాదు. పంజాబ్ రాష్ట్రంలో ఒక ముక్కని, బెంగాల్ రాష్ట్రంలో ఒక ముక్కని కలిపి పాకిస్తాన్ అనే పేరుతో ఇచ్చారు. 2 రాష్ట్ర విభజన అంతే. ఆ తర్వాత రెండు దేశాలుగా ఏర్పడ్డాయి. ఒకటి బంగ్లాదేశ్ అయింది, బెంగాల్లో నుంచి పీకిన ముక్క, అదేమో పాకిస్తాన్ అయింది, పంజాబ్ ముక్క. సో పంజాబ్ రాష్ట్రంలో ఒక ముక్క మాత్రమే పాకిస్తాన్. దేశ విభజన అంటే చిన్నపిల్లలు ఏమనుకుంటారంటే దేశ పటాన్ని నిలువుగా చీల్చి ఇచ్చారేమో అనుకుంటారు. ఈ ప్రమాదం ఉంది. సో అప్పుడు కూడా ఈ పన్నులకు సంబంధించినటువంటి పంపిణీకి సంబంధించి ఒక వివాదం జరిగింది. 55 కోట్ల రూపాయలు వాళ్ళకి రావాల్సిన బకాయి. ఆ డబ్బులు ఇస్తే వాళ్ళు ఆయుధాలు కొనేసుకుని ఇండియా మీద దాడి చేస్తారని ప్రచారం. ఈ ప్రచారంలో భాగంగా 55 కోట్లు ఇవ్వాలా వద్దా అని జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ భావిస్తుండగా జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం మీద నిరసనగా గాంధీ గారి నిరాహార దీక్షకు కూర్చున్నాడు. ఇవ్వాలని ఇచ్చి తీరాలి. రెండోది ఇంకొక మాట మాట్లాడేవాడు ఆయన తరచూ, గాంధీ గారు, నేను పాకిస్తాన్లో హిందూని, ఇండియాలో ముస్లింని అనేవాడు ఆయన. ఓకే, అంటే ఇద్దరికి నేను కావాల్సిన అన్నట్టు. మైనారిటీలకి ఎక్కడైనా నేను మైనారిటీ స్టాండే. ఇక్కడ ముస్లిం మైనారిటీ కాబట్టి వాళ్ళ స్టాండ్, పాకిస్తాన్లో హిందూ మైనారిటీ కాబట్టి హిందూ స్టాండ్ అని మాట్లాడేవాడు ఆయన. వీటన్నిటి నేపథ్యంలోనూ ఆయన టార్గెట్ చేశారు గాంధీని. ఇప్పుడు అదే పద్ధతిలో రాహుల్ గాంధీని టార్గెట్ చేసేటువంటి ప్రోగ్రాం ఒకటి నడుస్తోంది. అందులో భాగంగా ఆయన కులం ఏమిటి, ఆయన మతం ఏమిటి, ఆయన క్షేత్రం ఏమిటి, బీజం ఏమిటి, ఇవన్నీ తడుగుతున్నారు. ఇప్పుడు ఈ చర్చ జరపటం అనేది ప్రమాదం అనే విషయం భారతీయ జనతా పార్టీకి కూడా తెలుసు స్పష్టంగా. అంటే వాళ్ళు ఉత్తరప్రదేశ్లో ఒక నష్టాన్ని చవి చూశారు ఈ మధ్యకాలంలో. ఆ నష్టం కలగడానికి కారణం ఏమిటి అనేది కూడా వాళ్ళకి అర్థమైంది. అంటే మోర్ యాంటీ ఇస్లాంగా వెళ్ళటం అనేది ప్రమాదకరంగా మారుతోంది అనే విషయం వాళ్ళకి అర్థమవుతోంది. ఈ అర్థమవుతున్నటువంటి క్రమంలోనే యోగిని కంట్రోల్ చేస్తూ 2-3 నాయకులు మాట్లాడటం మొదలుపెట్టారు అక్కడ యూపీలో. ఇప్పటికీ ఆ దూకుడు కొనసాగిస్తున్నాడు ఆయన యోగి. ఆ దూకుడు కొనసాగింపులో భాగంగానే లవ్ జిహాద్ మీద చట్టం చేస్తారని మాట్లాడాడు ఈరోజు. ఈ ధోరణి ఇప్పటికీ నడుస్తుంది. ఇది ప్రమాదకరం, ఇది వచ్చే ఎన్నికల్లో మనం చంపేస్తుంది అని అక్కడ యూపీలో ఉన్నటువంటి బీజేపీ నాయకులే మాట్లాడుతున్నారు. సామరస్యంతో వెళ్ళవలసినటువంటి చోట అనవసరంగా మీరు నిప్పు రాజేస్తున్నారు అని. ఇది కూడా అదే. దీని మీద కూడా ఇప్పుడు పార్లమెంట్లో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ ఒక అభిప్రాయంతో లేవు. ఎందుకంటే కుల గణన అనేది
80% మంది ప్రజలకు సంబంధించింది. అంటే ఎక్కువ మంది వాళ్ళే ఉండారు కాబట్టి, బీసీలు కానివ్వండి, వెనకబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కులగణన అనేది చేయాలి. ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అందాల్సినటువంటి ఫలాలు, రిజర్వేషన్లు ఇవన్నీ అందాలి కరెక్ట్గా అనే ఉద్దేశం అయితే ఒకటి ఉంది కదా. అంటే ఒకటి, ఈ దేశంలో మెజారిటీ ఎవరున్నారు, ఏ ఓట్లు ఉన్నాయి అనేది తెలియాలి. ఏ ఓట్లు ఉన్నాయని తెలియాలి అంటే ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ సెక్షన్ ఓట్ బ్యాంకు, ఈ సెక్షన్ టోటల్గా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాదు 2019 ఎన్నికల్లో గెలిచిన ఓట్ బ్యాంక్ కంటే పెద్దది. ఏది? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్ బ్యాంక్. ఇది ఒక్కటై ఈ దేశంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటే ఆ పార్టీని అధికారంలోకి తెచ్చుకోగలిగిన పరిస్థితి వాళ్ళకు ఉంది. అయినప్పటికీ వాళ్ళందరూ సంఘటితమై లేరు, ఉండరు కూడా, ఉంచరు కూడా. ఇది చాలా స్పష్టంగా మనం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేంటి? ఆయన నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి తన ఓట్ బ్యాంక్ని ఎక్స్పోజ్ చేసుకున్నాడు. ఇది నా బలవన్ రోడ్డు మీద చెప్పాడు ఆయన. అది యుద్ధతంత్రం కాదు. ఎప్పుడైతే ఆయన ప్రకటన చేశాడో మిగిలిన వాళ్ళతో నాకు సంబంధం లేదన్నాడు. మాస్టర్ క్లాస్ని పక్కకి గెంటేశాడు. గెంటేసి వీళ్ళ ఓట్ బ్యాంక్ మీద నమ్మకంతో ఇవి సూట్ కేసులో పెట్టాం, దానికి వాలంటీర్ కాపలా పెట్టాం అనుకున్నాడు ఆయన. కానీ అదేదో యమగోళంలో డైలాగ్ ఉంటుంది, తాళం వేసి గొళ్ళెం మరిచితుని అని. ఆ పద్ధతిలో మాస్టర్ క్లాస్ని ఎప్పుడైతే ఈయన వదిలేశాడో, మాస్టర్ క్లాస్ ఇన్ఫ్లుయెన్స్ రోజువారీ ఉంటుంది వీళ్ళ మీద. వీళ్ళందరూ పని చేసుకుంటే తప్ప బతుకులేని వాళ్ళు. నువ్వు ఇచ్చే డబ్బులు చాలా వాళ్ళకి. అది కాకుండా రోజువారీ పనికి వెళ్ళాలి అక్కడ. ఎవరి దగ్గర అయితే పని ఉంటుందో, ఎవడైతే కూలి ఇవ్వాలో వాడితో నీకు వైరం ఉంది. వాళ్ళు ఎందుకు నీకు జగనన్న డబ్బులు ఇస్తున్నాడు కదా అంటారు వాళ్ళు. అవి చాలా అయ్యా, మీరు కూడా చూడాలి, మాకు అనుకూలంగా కూడా చేయాలి కదా మీరు. అలా కదా నీ ఓట్ బ్యాంకును కొంతవరకు డైవర్ట్ చేసేవాళ్ళు. నిన్ను 40% ఓట్ బ్యాంక్ ఉంది, నీకు బలం ఉంది, ఓకే. ఆ మిగిలింది నీకు లేకుండా చేశారు కదా మాస్టర్ క్లాస్. ఓవరాల్గా చూసుకుంటే కూటమికి దానికి మధ్య ఉన్నటువంటి తేడా 50 లక్షల ఓట్లని తేలింది అంతే. అంటే నియోజకవర్గానికి 30,000 యావరేజ్న అది చాలు. ఆ మార్జిన్ సెట్ చేశారు అంతే. అది సెట్ చేయడం మాస్టర్ క్లాస్కి పెద్ద పని కాదు. ఆ జ్ఞానం ఉండాలి కదా నాయకుడికి. సమాజంలో ఎవరిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఏ కులం ఏ ఇన్ఫ్లుయెన్స్లో పనిచేస్తుంది అనే జ్ఞానం ఉండాలిగా నాయకుడికి. అది లేకపోవడం వలన జరిగిన నష్టం ఏంటో ఆంధ్రప్రదేశ్లో చూసాం మనం. 1000 ఓట్లు తేడా వచ్చినా కానీ ఓడిపోయినట్టే కదా. అట్లాంటిది 30,000 ఓట్లు తేడా ఉంది. అవును, అంటే మీరు అన్నట్టు అంత జరిగింది. అది అట్లా ఎవరు చేయగలిగారు ఈ మ్యానిపులేషన్? నీ సూట్ కేసులో ఉన్న ఓట్లే ఇవి. అవును, నీ సూట్ కేసులో ఉన్న ఓట్లు కూలి పనికి వెళ్ళినప్పుడు కూలి ఇవ్వాలంటే అని మాస్టర్ క్లాస్ పెట్టిన తీర్మానానికి ఒదిగి అటు పోయాయి నీ ఓట్లు. అటు పోతాయనే విషయం నీకు తెలియాలి కదా. మాస్టర్ క్లాసు, స్లేవరీ క్లాస్ అనే జ్ఞానం ఉండాలి కదా నాయకుడికి. అది లేకపోవడం వలన కదా జగన్మోహన్ రెడ్డి తన్ని తాను ఎక్స్పోజ్ చేసుకుని అవతల వాళ్ళకు అవకాశం కల్పించి తన ఓటమికి తానే మార్గం వేసేసుకున్నాడు ఆయన. అదే కాబట్టి ఇలాగే అవుతుందేమో అనే భయం భారతీయ జనతా పార్టీలో ఉంది, ఒక వర్గంలో ఉంది. అవును, ఆ భయం ఉండటం వలన ఇప్పుడు చాలా చోట్ల యోగి మీద కంట్రోల్ పెట్టడానికి వీటన్నిటికీ కారణం అదే. అందుకని ఇది ఏదో ఊరికనే ఇప్పుడు హడావిడి జరుపుతున్నారు కానీ రాహుల్ గాంధీ కులం ఏమిటి, మతం ఏమిటి అని, దీనివల్ల ప్రమాదం ఉందనే విషయం వాళ్ళకి తెలుసు. అందుకని ఇది జస్ట్ ఆయన్ని హ్యూమిలేట్ చేయడం కోసం మాట్లాడిన మాటలే తప్ప దీన్ని సీరియస్గా నరేంద్ర మోడీయో లేకపోతే అమిత్ షానో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం లేదు. ఇది ఈ పరిస్థితి 5 ఏళ్ల క్రితం ఉండింది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఆ రకమైన దాడి చేయడానికి సిద్ధంగా లేరు. కానీ ఈ దేశంలో ఎందుకు ఇస్లాం మీద వ్యతిరేకంగా ఉంది భారతీయ జనతా పార్టీ అనేది కూడా ఒక్కసారి మాట్లాడుకోవాల్సిన విషయం. అది ఇస్లాం మీద వ్యతిరేకత ఏం లేదు భారతీయ జనతా పార్టీకి అనేది స్పష్టం. వాళ్ళ శత్రువు ఇస్లాం కాదు. కానీ ఆ శత్రువుని తీసుకొచ్చి ఎందుకు నిలబెడుతున్నారంటే
దేశ ప్రజలు నిజమైన శత్రువుని ఎక్కడ చూస్తారు అని ఒక డమ్మీ శత్రువుగా ఇస్లాంను పెట్టారు అంతే. ఓకే. అంతకు మించి వేరే గొడవ లేదు వాళ్ళకి. ఈ దేశంలో రియల్ శత్రువు ఎవరు? మార్వాడీలు, గుజరాతీ బనియాలు. వాళ్ళిద్దరూ కలిసి దేశాన్ని నంచుకు తినేస్తున్నారు. వ్యాపారాలన్నీ వాళ్ళవే, ఎక్కడైనా సరే ఏదైనా వాళ్ళదే. వాళ్ళు తిన్నగా మిగిలింది మాత్రమే ఎవడైనా తినాలి. చాలా సెంటర్లలో సాంప్రదాయ వాణిజ్య కులాలన్నీ కూడా గుమాస్తాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇదివరకు వ్యాపారులు ఉన్న వాళ్ళు ఇప్పుడు గుమస్తాలుగా మారిపోయారు. కోమట్లు వ్యాపార కులం అనుకునేవాళ్ళు, సామాజిక స్మగ్లర్లు అని రాశాడు ఆయన కంచాయిలయ్య. నిజానికి సామాజిక స్మగ్లర్లు వీళ్ళు, మార్వాడీలు, బనియాలు. వాళ్ళ కింద గుమాస్తాలుగా బతుకుతున్నారు వీళ్ళు. బంగారం వ్యాపారం వాళ్ళది. ఏ వ్యాపారం, కిరాణా వ్యాపారం, ఏ సందులోకైనా వెళ్ళండి, ఆ సందులో ఉండే 20 కోట్లలో మెజారిటీ కోట్లు వాళ్ళవే ఉంటాయి. ఇది పరిస్థితి. కాంట్రాక్టుల్లో రెడ్లు, కమ్మలు, ఇతర కులాలు ఉండేవి ఇంతకుముందు. ఇక్కడ మెయిన్ కాంట్రాక్టులు కూడా వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు సబ్ కాంట్రాక్టులు తప్ప ఇంకొకటి ఎవరికి దక్కట్లేదు. చివరికి జిఎంఆర్ వాళ్ళని బాంబే ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ నుంచి కూడా తన్ని వెనక్కి గెంటారు. ఇది పరిస్థితి. ఈ దేశంలో పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అదానీ కంట్రోల్లో ఉన్నాయి. ఈ దేశంలోకి ఏది రావాలన్నా ఏది పోవాలన్నా అదానీ గారు మూవ్ అంటే తప్ప జరగదు. ఇటువంటి కండిషన్లో మొత్తం దేశం అంతా వాళ్ళ కంట్రోల్లో నడుస్తోంది. ఏది మార్వాడి బనియాల కంట్రోల్లో నడుస్తోంది ఈ దేశం. సో ఈ దేశంలో ప్రతి ఒక్కరికి శత్రువు వాడు. అది తెలియకుండా ఉండడం కోసం ఒక డమ్మీ శత్రువుగా ఇస్లాం నుంచోబెట్టారు. ఓకే. అంతవరకే వాళ్ళకి ఇస్లాంతో, ఇస్లాం వలన ప్రయోజనం వాళ్ళకి. ఇస్లాంతో వైరం పెట్టుకోవాలనో దాన్ని గణించి గెంటేయాలనో ప్రోగ్రాం లేదు వాళ్ళకి. ఈ క్లారిటీ కాంగ్రెస్ పార్టీ తీసుకుని దీన్ని కొంచెం ప్రచారం చేయగలిగితే ఆ పార్టీకి ఒక లైఫ్ ఉంటుంది. ఓకే. నార్త్ తాలూకా ప్రెజర్ సౌత్ అనుభవిస్తోంది ఇప్పుడు. నార్త్ నుంచి విపరీతంగా, ఇది కేవలం దక్షిణాది గొడవ కాదు, ఉత్తర భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ పరిస్థితి బాగాలేదు. ఉత్తరాది నుంచి విపరీతంగా వలస వచ్చి దక్షిణాది మీద పడి బతుకుతున్నారు. మీరు ఏ ఊర్లోకి వెళ్ళండి, అక్కడ జార్ఖండ్ వాళ్ళు, లేకపోతే బెంగాలీ వాళ్ళు, విలేజెస్లో కూడా వెళ్ళిపోయారు, నేపాలీ వాళ్ళు, వాళ్ళే అన్ని పనులు చేస్తున్నారు. కూలీ రేట్లు పడిపోయినాయి ఇక్కడ. కూలీ రేట్లు పడిపోవడానికి వీళ్ళు వలస రావడం అనే కోపం ఇక్కడ ఉంది. ఇక్కడ కింది కులాల్లో ఉంది. పై కులాల్లోనేమో మా కాంట్రాక్టులు రాకుండా చేస్తున్నారనే కోపం ఉంది. అక్కడేమో మేము మా ఊళ్ళో బతకలేని పరిస్థితి ఉంది అని అక్కడ ఉంది అన్రెస్ట్. ఇది బీజేపీ కండిషన్. అందుకనే మొన్న ఎన్నికల్లో 63 సీట్లు కోల్పోయారు వాళ్ళు. దీన్ని మరింత విస్తృతంగా కోల్పోయేలా పరిస్థితి ఉంది భవిష్యత్తులో ఇదే ఓవర్ యాక్షన్తో పెడితే అనే జ్ఞానంతో చాలామంది వ్యవహరిస్తున్నారు ఇప్పుడు అక్కడ. అందుకని రాహుల్ గాంధీ వ్యవహారాన్ని ఇంతకంటే పెద్ద చేసే అవకాశం అయితే లేదు. ఓకే అండి.